అత్తమ్మా, మొన్న నీకు నాకు గొడవ అయింది. దేని గురించి అయింది? పిల్లి గురించి అయింది. మరి నువ్వు అట్లా చెప్పకుండా మీ కొడుకు హైదరాబాద్ పోయింది చూసి నాకు చెప్పకుండా నీ ఫోన్ మాట్లాడుతుంటే దెబ్బ దెబ్బ చదువుకొని పోతే మేము ఎక్కడంతా దేవులాడాలి? నేను ఏం చేయాలి? మరి ఏం చేస్తారమ్మా పోక? నువ్వు ఎప్పుడు సీరియల్ చదువుకో కొడుకు ఇంటికాను బిడ్డ ఇంటికాను అంటివి. మరి నేనేమో ఎవరికి చెప్పాలి ఇంకా మాట అన్నాక? అంటే మాత్రం దేనికంటుంది, ఎందుకంటుంది? నేనేమన్నా దాని నువ్వు పిల్లి గిన్నె తెచ్చి మోర్లు వేస్తే పిల్లి గిన్నె ఎందుకు మోర్లు వేసినావు? అది గలీజు, ఇంట్లో పడుతుంది అవన్నీ. అంటే నాకు తెలియదా శుభ్రంగా కడిగేదంటే? నువ్వు పీసు కడుతుంది, నువ్వు కడగవు అంటే నాకు బాధ అనిపించింది. ఇప్పుడు వెనకటికి ఉట్టి మీద పాలు పెట్టినా పెరుగు పెట్టినా పిల్లి వచ్చి దొంగతనంగా తాగిపోయేది. తాగిపోతే పైదంతా తీసేసుకొని తినలేదా? ఏమైనా ముచ్చటట్టు అయిందో కానీ ఈ రోజుల్లో మంచిది అయ్యా తినాక లేదు. ఇప్పుడు వచ్చిన గొప్పతనం ఎందుకు? చిన్నదానికి కోపం వస్తుంది. నువ్వు ఒక్క దగ్గరనే ఉంటే ఎప్పుడు ఇట్నే చేస్తావు? పో ఇంకా నీ బిడ్డ కాడికన్నా పో, నీ కొడుకు కాడికన్నా పోయి 4 రోజులు ఉండరా పో, నీకు తెలుస్తుందా అని నేను అంటే చెప్పకుండా అమ్మగారి ఇంటి కాడ పడదాక పోతే మేము ఏడం దేవులాడాలి? నేను మరి పోవాలమ్మా, పోకేం చేస్తారమ్మా? మరి ఏనన్నా ఎట్లన్నా చావాలి, నా సావు ఎట్లో చస్తా. అట్లా అనుకునేదాన్ని అయితే నేను ఎందుకు చేస్తా? నేను అట్లాంటి పనులన్నీ పెట్టుకోవద్దు. ఏదైనా కోపం వచ్చినా గొడవ వచ్చినా మనం అనుకుంటాం, తర్వాత మళ్ళీ దేవులు ఆడుకుంటాము. ఆడ నీ బిడ్డ ఏడ్చే, ఈడ నేను బాధపడితే తినకుండా అక్కడ నీ కొడుకు బాధపడే. ఇట్లాంటి పనులు ఇంకొకసారి చేయొద్దమ్మా, సరేనా? సరే, ఇంకేం చేయలేమ్మా. నువ్వు అట్లా పోతే మాకు బాధ అవుతుంది. ఏం పోలే. నువ్వు అనొద్దు నన్ను, నేను నిన్ను అనొద్దు. సరే సరే మరి.